తాను చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో యూట్యూబర్ రణవీర్ అలహాబాదియా క్షమాపణలు చెప్పారు. ఈ మధ్యాహ్నం పోలీసులు అతన్ని ప్రశ్నించేందుకు అతని నివాసానికొచ్చారు. యూట్యూబర్ రణవీర్ అలహాబాదియా సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. ఒక షోలో అతడు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో ఎక్స్ వేదికగా స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయని, వాటిలో ఎలాంటి హాస్యం లేదని అన్నాడు. కామెడీ చేయటం తన బలం కాదన్నాడు. ఈ విధంగా తన ఛానల్కు ప్రచారం తెచ్చుకోవాలి అని తాను అనుకున్నట్లు చాలామంది భావిస్తున్నారని, కానీ తన ఉద్దేశం అది కాదని వివరణ ఇచ్చాడు. తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకోవాలనుకోవటం లేదని, తనను క్షమించండి అని పోస్ట్ పెట్టాడు. తానింకా మెరుగ్గా పనిచేయాల్సిన అవసరాన్ని ఈ అనుభవం నేర్పిందని అన్నాడు. ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో అతడు చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలుచోట్ల పోలీస్ ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. తాను ఆ షో చూడలేదని, కానీ తనకు దాని గురించి సమాచారం అందిందని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు పూర్తిగా అనుచితమని, ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం ఉంటుందన్నారు. కానీ మనం ఇతరుల స్వేచ్ఛను అతిక్రమించినప్పుడు అది ముగుస్తుందని అన్నారు. పరిమితులు దాటితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రణవీర్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ రేఖా శర్మ తీవ్రంగా స్పందించారు. ఈ మాటలు అసహ్యాన్ని కలిగిస్తున్నాయని, దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే రణవీర్ నుంచి ఇలాంటి స్పందన వచ్చింది.